హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అది కూడా మనం ఎక్సర్సైజ్ మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంతకు ముందే నేను వీడియో అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లోను అలాగే పైన ఐ బటన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం అనేది స్తంభించిపోవడం అనమాట. అడిసివ్ క్యాప్సులైటిస్ అనేది ఉంటుంది అనమాట. అది జామ్ అయినప్పుడు మనకి ఈ హ్యాండ్ అనేది మన మూవ్మెంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా పైకి ఎత్తలేరు, అలాగే వెనక్కి కూడా పోదు. సో మీరు ఏమైనా షర్ట్ వేసుకోవాలన్నా ఏమన్నా పని చేయాలన్నా కూడా మీ హ్యాండ్ అనేది సహకరించాలన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం కంటే ముందు మీరు ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలన్నమాట. సో చేయించుకుని ఉంటారు కదా, వాళ్ళు దీన్ని కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవ్వాలి. ఎవరికైతే స్టార్టింగ్ లో ప్రాబ్లం అంటే ఎక్కువ పెయిన్ లేకున్నట్టు, చెయ్యి అనేది లేకపోవడం, అలాగే వెనక్కి కూడా పోకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెండులం ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇలా చైర్ కానీ లేకపోతే ఇలా గోడ, ఇలా బెంచ్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. నేను చైర్ దగ్గర చూపిస్తాను. మీకు లెఫ్ట్ హ్యాండ్ కానీ ప్రాబ్లం ఉంటే సో రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా చైర్ ప్లేస్ చేసేసి, సో ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మీరు ఫ్రీగా ఇలా పెండులం, క్లాక్ లో పెండులం ఎలా మూవ్ చేస్తుందో అట్లా ఫార్వర్డ్ కి బ్యాక్వర్డ్ కి మీరు మూవ్ చేయాలి. ఎన్నిసార్లు అంటే 20 టైమ్స్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి ఇలా సైడ్ కి 1 2 3 4 5. సో పెండులం ఎక్సర్సైజ్ ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఎలా చేసామో ఫస్ట్ ఎక్సర్సైజ్ అలానే రైట్ హ్యాండ్ ఇలా ప్లేస్ చేసుకొని, ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంటే సో ఇలా సర్కిల్ గా ఫామ్ చేయాలన్నమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఒక 20 టైమ్స్ రొటేట్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాక్ వైజ్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ అన్నమాట, ఆపోజిట్ అలా ఒక 20 టైమ్స్. సో నేను లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నాను. మీకు రైట్ ప్రాబ్లం ఉంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు నేను లెఫ్ట్ కి ఎలా చేశానో అలానే మీరు రైట్ కి కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫింగర్ లాడర్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది ఎలా చేయాలంటే మీరు గోడకి నిలబడి, సో మీకు రైట్ హ్యాండ్ లో ప్రాబ్లం ఉంటే సో స్ట్రైట్ గా అంటే ఇలా గోడకి ఇలా స్ట్రైట్ గా నిలబడి మీ ఫింగర్స్ తో అనేది మీరు గోడ పైన నడవాలన్నమాట. ఫింగర్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. సో మీరు ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చెప్పిన ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా 20, సెకండ్ ఎక్సర్సైజ్ కూడా 20, ఇప్పుడు చెప్పిన ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ కూడా 20. ఇంకోసారి చూపిస్తాను. సో ఇలా చేతికి ఇట్లా గోడకి ఇలా పెట్టుకొని మీరు ఇలా గోడ పైకి ఎక్కాలన్నమాట. అంటే ఫింగర్ లాడర్ ఎక్సర్సైజెస్. ఇలా పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందికి రావాలి. అలా 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి వైనాట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది వచ్చేసి మన షోల్డర్ అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా, అలా పైకి వేయవచ్చు కదా, సో వాటికి మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు పీవీసీ పైప్ కానీ లేకపోతే స్టిక్ కానీ తీసుకోవాలి. మీరు ఇలా రెండు చేతుల్లో ఇలా హోల్డ్ చేసుకొని మీకు ఎంత వీలవుతుందో అంతవరకు ఇలా పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. లిఫ్ట్ చేసిన తర్వాత 5 కౌంట్ చేసుకోవాలా. 1 2 3 4 5. అగైన్ కిందికి వచ్చేయాలన్నమాట. అలా 20 టైమ్స్ చేయాలి. మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి, 1 2 3 4 5 కౌంట్ చేసుకోవాలా, మళ్ళీ కిందికి రావాలన్నమాట. అలా 20 రిపిటేషన్స్
చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇలా పైకి అయిపోయింది కదా, ఇప్పుడు మనం సైడ్ కి చేయాలా, ఇలా సైడ్ కి 20 టైమ్స్ 1 2 3 4 5 ఇలా 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. వాల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మనకి చెయ్యి అనేది పైకి లేదు కదా, సో దానికి మంచి ఎఫెక్ట్ గా ఈ ఎక్సర్సైజ్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో నేను రైట్ లెఫ్ట్ రెండు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సింది సింపుల్, మీరు గోడ ముందుకి ఇలా నిలబడిన తర్వాత మనకి రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంటే రైట్ హ్యాండ్ ఇలా ప్లేస్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ లెగ్ అనేది ఫ్రంట్ కి ప్లేస్ చేయాలి, లెఫ్ట్ లెగ్ అనేది ఇలానే స్ట్రైట్ గా పెట్టాలన్నమాట. సో మీరు చేయాల్సినది చాలా సింపుల్. ఇప్పుడు మనం ఈ చెయ్యి అనేది పైకి వెళ్ళాలన్నమాట. చెయ్యి పైకి వెళ్ళాలంటే మన రైట్ లెగ్ ఉంది కదా, సో ఆ లెగ్ వచ్చేసి మీరు జస్ట్ ముందుకి బెండ్ చేస్తే ఈ చెయ్యి అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ స్ట్రెచ్ వచ్చేసి మీరు 5 సెకండ్స్ 1 2 3 4 5 అగైన్ బ్యాక్. మళ్ళీ ఈ మోకాలు అనేది మీరు బెండ్ చేయాలి. బెండ్ చేస్తే ఈ చెయ్యి అనేది పైకి వెళ్తుంది, ఈ కాలు అనేది స్ట్రైట్ అలానే ఉంచాలా. ఈ కాలు అనేది బెండ్ అనేది చేయకూడదు. మనకి రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి రైట్ లెగ్ మాత్రమే బెండ్ చేయాలి. చేసిన తర్వాత 1 2 3 4 5 మళ్ళీ అగైన్ బ్యాక్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి లెఫ్ట్ ప్రాబ్లం ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ప్లేస్ చేసేసి లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు పెట్టాలి, రైట్ లెగ్ అనేది ఇలానే ఉండాలి. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేయాలి. సో ఇలా బెండ్ చేసినప్పుడు ఈ చెయ్యి అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ బ్యాక్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ అనేది బెండ్ చేయాలా, చేస్తే చెయ్యి అనేది పైకి వెళ్తుంది. 1 2 3 4 5 అగైన్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాల్ రొటేషన్ అన్నమాట. సో మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే పని. మీకు రైట్ హ్యాండ్ ప్రాబ్లం లో ఉంది అంటే జస్ట్ ఇట్లా వాల్ ముందు నిలబడాలి. నిలబడిన తర్వాత చేతిని వచ్చేసి ఇలా రొటేట్ చేయాలి. ఇలా వచ్చేసి మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. ఇందాక మనం ముందుకు చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ చేస్తున్నాం. ఇలా 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాల్ స్ట్రెచింగ్ లో ఇందాక వచ్చేసి మనం స్ట్రైట్ గా ఇలా స్ట్రెచ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి సైడ్ స్ట్రెచ్ అన్నమాట. సో ఇలా సైడ్ కి నిలబడేసి మన చెయ్యి ఇలా ప్లేస్ చేసేసుకుని జస్ట్ ఈ కాలు ఉంది కదా, ఈ కాలు వచ్చేసి మనం ఇటు పక్క అంటే సైడ్ కి, అంటే రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంటే రైట్ లెగ్ వచ్చేసి సైడ్ కి పెట్టేసి మనం జస్ట్ ఇలా మూవ్ అవ్వాలన్నమాట. సేమ్ 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ బ్యాక్. మళ్ళీ సైడ్ బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 అగైన్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడే వాళ్ళు, డిస్క్ ప్రాబ్లం తో ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అనేది అవాయిడ్ చేయండి. చూసారు కదా ఎక్సర్సైజెస్ అని. ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి మీరు మార్నింగ్ లేవగానే మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఎక్సర్సైజెస్ వచ్చేసి మీరు 20 రిపిటేషన్స్ చేయాలి. అలా నేను చెప్పిన ప్రతి ఎక్సర్సైజ్, ఇప్పుడు చెప్పిన 7 ఎక్సర్సైజెస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఆ 7 ఎక్సర్సైజెస్ అనేది కంప్లీట్ చేయాలి. అన్ని కూడా 20 రిపిటేషన్స్. అలా మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు 1.5 or 2 months గానీ చేసుకుంటే మీకున్న ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో గానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.